నమస్కారం. ఈరోజు మనం ఒక మూలం నుంచి అందిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని కాస్త లోతుగా చూద్దాం. నమస్కారం. అవును, ఇది నరసింహ మంత్రం గురించి కదా. రక్షణ, ధైర్యం వీటికోసమని ఆ మూలం చెప్తోంది. అవును, మన లక్ష్యమేంటంటే ఈ మూలం ఈ మంత్రం గురించి ఏం చెప్తోంది, దాని అర్థమేంటి, దాని ప్రాముఖ్యతేంటి, ఇవన్నీ కొంచెం విశ్లేషించడం. సరే, మంచి ఆలోచన. ముందుగా ఆ మూలంలో ఇచ్చిన మంత్రం ఇది: ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. వినడానికే చాలా శక్తివంతంగా ఉంది కదా. నిజంగా చాలా తీవ్రత ఉంది. మరి ఈ మూలం దీని అర్థాన్ని ఎలా వివరిస్తోంది, కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. ఆ మూలం దీన్ని పదాల వారీగా వివరిస్తోంది. చూడండి, ఉగ్రమంటే భయంకరమైన, తీవ్రమైన అని. ఓ, ఉగ్రమంటే తీవ్రమైన. అవును. తర్వాత వీరం అంటే గొప్ప పరాక్రమశాలి, వీరుడు అని. ఆయన మహావిష్ణుం. అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే అన్నమాట. అంతే. ఆ తర్వాత జ్వలంతం సర్వతోముఖం అంటే అన్ని వైపులా ముఖాలు కలిగి అగ్నిలా ప్రజ్వలిస్తున్నాడని మూలమంటోంది. సర్వతోముఖం అంటే అంతటా చూడగలడని కూడానా? అవును, ఒక రకంగా అదే భావం. అంతటా వ్యాపించి ఉన్న తేజస్సు అని కూడా మూలం సూచిస్తుంది. తర్వాత నృసింహం, ఆ ప్రత్యేక రూపం, సింహం తల, మనిషి శరీరం. సరే, ఇక్కడే నాకు కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. మూలమాయన్ని భీషణం అంటోంది, అంటే భయంకరమైనవాడని. అవును. కాని వెంటనే భద్రం అని కూడా అంటోంది, అంటే శుభప్రదమైనవాడు, రక్షకుడు అని. ఈ రెండు వ్యతిరేక గుణాలని ఒకేసారి చెప్పటం, దాని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది? అది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ ద్వంద్వ స్వభావం గురించే మూలం నొక్కి చెప్తోంది. అంటే ఆయన దుష్టశక్తులకు, అధర్మానికి భీషణం అంటే భయంకరుడు. ఓకే. కాని తన భక్తులకు, ధర్మానికి ఆయన భద్రం అంటే రక్షకను కల్పించేవాడు, శుభారనిచ్చేవాడు. ఒకే శక్తికి రెండు ముఖాలన్నమాట. అలాగా? అంటే ఎవరికి ఎలా కనపడతాడు అనేది వాళ్ల స్వభావాన్ని బట్టి ఉంటుందన్నమాట. సరిగ్గా. అధర్మానికి ఆయన ఉగ్రరూపం భయాన్ని కలిగిస్తే, అదే రూపం ధర్మానికి అభయాన్ని, భద్రతను ఇస్తోంది. అర్థమైంది. చాలా లోతైన భావన. ఇంకా ఉంది చూడండి. మృత్యుం అనే పదం, మూలం దీన్ని మరణానికే మరణం అని వివరిస్తోంది. మరణానికే మరణమా? అంటే మృత్యువును కూడా జయించే శక్తి ఆయనది అని. ఇది కేవలం భౌతిక మరణం గురించే కాదు ఏమో, అన్ని రకాల భయాలు, అజ్ఞానం ఇలాంటి వాటి అంతం గురించి కూడా సూచిస్తుందని మూలం భావన కావచ్చు. అంతిమ రక్షణ అన్నమాట. అవును. అందుకే ఆ మూలం దీన్ని అంతిమ రక్షణగా భావిస్తోంది. ఇక చివరగా నమామ్యహం అంటే అటువంటి గొప్ప శక్తికి నేను నమస్కరిస్తున్నాను అని వినమ్రతతో చెప్పడం. స్పష్టంగా ఉంది. ఇంతటి శక్తివంతమైన వర్ణన తర్వాత అసలు భక్తులు ఈ మంత్రాన్ని ఎందుకు జపిస్తారని ఈ మూలం ప్రత్యేకంగా ఏమన్నా చెప్తోందా? చెప్తోంది. ముఖ్యంగా కొన్ని కారణాలున్నాయని మూలం అంటోంది. ఒకటి, భయాన్ని పోగొట్టుకోవటానికి. భయం అంటే ఎలాంటి భయం? అది ఏదైనా కావచ్చు. శత్రువుల భయం, పరిస్థితుల వల్ల కలిగే భయం, లేదా మన లోపల ఉండే తెలియని భయాలు, ఆందోళనలు. వాటన్నిట్నీ తొలగించడానికి ఇదొక సాధనం అని మూలం పేర్కొంటోంది. ఓ, అంటే బయటి ప్రమాదాలే కాదు, మనసులోని భయాలకి కూడానా? అవును. అలాగే అన్ని రకాల ప్రమాదాల నుంచి, నెగటివ్ ఎనర్జీస్ నుంచి రక్షణ కోసం కూడా జపిస్తారని మూలం చెప్తోంది. రక్షణ మరియు నిర్భయం. అంతేకాదు, మూలం ప్రకారం ఇది ఆత్మబలాన్ని, ధైర్యాన్ని పెంచుతుంది. అంటే కేవలం బయటి రక్షణ కాదు, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా బలాన్ని ఇస్తోందని మూలం సూచిస్తోంది. అంటే ఇదొక కవచం లాంటిదనమాట. అవును. ఒక రకంగా చెప్పాలంటే భయాలు, ఆపదలు వచ్చినప్పుడు దైవిక సహాయం కోసం ఆశ్రయించే ఒక శక్తివంతమైన మార్గంగా ఈ మంత్రాన్ని మూలం పరిగణిస్తోంది. చాలా స్పష్టంగా వివరించారు. కాబట్టి ఈ మూలం నుంచి మనం చూసిన కొన్ని కీలక అంశాలేంటంటే నరసింహుడి తీవ్రమైన, అదే సమయంలో రక్షణాత్మకమైన వర్ణన. అవును. ఆయనలో కనిపించే ఆ ద్వంద్వత్వం, భయంకరుడు, భీషణం, ఇంకా శుభప్రదుడు,